శ్రీ గురుభ్యో నమః. తులారాశి జాతకులకి 2024 మార్చి 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2:20 వరకు ఉన్నదంతా కూడా ఇది పూర్తిగా ఫేవరబుల్గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలకు చాలా వేగంగా వచ్చేస్తుంటాయి. ఆలోచనలు తగిన విధంగా మీ కార్యాలు కూడా కొంత ఎక్కడ భంగం లేకుండా ముందుకు దూసుకుని వెళ్ళడానికి అవకాశం వస్తాయి. ఇది ఆల్ ఇన్ ఆల్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా కొంత కార్యభంగం లేకుండా, ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సావధాన చిత్తంతో ఆలోచన చేస్తుంటారు. లాభాల విషయంలో ఎక్కడ వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్స్ అనేవి వస్తుంటాయి, కొనసాగుతుంటాయి. పనికి ఎక్కడ భంగం కాదు. కొంత ధైర్యంగా ఉండవచ్చు. సుఖమైనటువంటి స్థితి రాబోతుంది అనేటువంటి ఒక మంచి ప్రగాఢ విశ్వాసం కూడా మీకు దొరుకుతుంది. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 24వ తేదీ మధ్యాహ్నం 2:20 నుంచి 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:57 వరకు వాస్తవంగా ఇక్కడ విషయం చెప్పాలి. ఈ సమయంలోనే ఒక ప్రఛాయ చంద్రగ్రహణం జరుగుతుంది. భారతదేశంలో కనపడదు, ఇతర దేశాలకు కనపడుతుంది. ఈ గ్రహణం ఏదో విరిగి నెత్తిన పడుతుందని ప్రచారం చేసేవారు కొంతమంది ఉన్నారు. అది ఏమీ కాదు. ఇది ఛాయలో జరగటం లేదు, ప్రఛాయలో జరుగుతుంది. గ్రహణం రోజున చంద్రుడు ఎలా ఉంటాడు? మసగా మారిపోతాడు, తర్వాత రంగు మారిపోతాడు, ఆ రాగి రంగులోకి మారుతుంటుంది. ఇది అందరికీ తెలిసిందే చంద్రగ్రహణం. కానీ ఇక్కడ గ్రహణం చంద్రుడు కనపడుతూనే ఉంటాడు, బట్ లైట్ ఫెయిల్ అయిపోతుంది. అంటే ప్రకాశవంతంగా ఉండేటువంటి చంద్రుడు కాంతి విహీనంగా ఉంటాడు కొన్ని గంటల పాటు. మళ్ళీ ఇంతలో పూర్ణిమ చంద్రుడు కనపడుతుంటాడు. అంతకుమించి ఇదేం కాదు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి ఏంటంటే కొంత డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత పనులు కూడా ముఖ్య కార్యక్రమాలు ఏదన్నా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కార్యక్రమం భంగమైన కారణంగా కూడా కొంత లిటిల్ బిట్ నష్టం అనేది జరుగుతుంటుంది. కనుక దీని ప్రభావం, ఈ గ్రహణ ప్రభావం ఏదో వస్తుంది పోతుంది అని మాత్రం ఎక్కడ అనుకోవద్దు. ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న గ్రహణం అని చెప్తాను. ఇవన్నీ కాకమ్మ కబుర్లు. దాని గురించి ఎక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇది ఛాయలో పట్టేటువంటి గ్రహణం కాదు, ప్రఛాయలో గ్రహణమే. కనుక ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే డబ్బులు కొద్దిగా ఖర్చు అవుతుంటాయి. ఇది గ్రహణం జరిగినా జరగకపోయినా ఈ సమయంలో డబ్బులు కొంచెం ఖర్చు అవుతుంటాయి. అనవసరమైన ఖర్చు కూడా కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. వాహనానికి కోసంగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు, లేక హెల్త్ ఇష్యూస్ ఏదైనా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఒక్కోసారి డబ్బులు లేకపోయినా అప్పు చేసినా చేయాల్సిన పరిస్థితి అయిపోతుంటుంది. కనుక దాని గురించి ఆందోళన మాత్రం వద్దు. నెక్స్ట్ మూడవ పాయింట్, 26వ తేదీ రాత్రి 2:57 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:09 వరకు ఉన్నటువంటి సమయం ఇది జోష్గా ఉంటుంది. మనసంతా కొంత ఎలా ఉంటుందంటే చెప్పలేనటువంటి ఆనందం, అనుభూతులను పొందడానికి శరీరం కూడా మంచి సుఖాన్ని అనుభవిస్తున్నాం అనేటువంటి రీతిలో ఉంటుంది. అప్పటిదాకా కష్టపడి వచ్చి హాయిగా చక్కగా స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటే ఎక్కడికో పోతుంది ప్రాణం. ఆ తర్వాత లేచిన తర్వాత నిద్రపోయామా, ఎక్కడున్నాము ఏమిటి అని కూడా ఆశ్చర్యపోతుంటారు కొంతమంది. కనుక ఈ సమయం అంతా మానసిక తృప్తి, శారీరక తృప్తి, మానసిక ఆనందం, శారీరక ఆనందం చక్కగా ఉంటుంది. మంచి వ్యక్తులతో మాట్లాడేటువంటి అనుభూతి కూడా దొరికిందని కూడా మీకు అనిపిస్తుంటుంది. కొంత మెరుగైనటువంటి పరిస్థితులకి మీ మనసు శ్రీకారం చుడుతుంది, మీరు శ్రీకారం చుట్టారు. మెరుగైనటువంటి పరిస్థితుల కోసంగా, మెరుగైన పరిస్థితులు వచ్చిన కారణంగా మీ మనసు శ్రీకారం చుడుతుంది. దానివలన కొంత శరీరం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 29వ తేదీ మధ్యాహ్నం 2:09 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దీని గురించి 2 మాటలు చెప్పాలి. అదేమిటంటే షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి, స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. శనికుదుల యొక్క సంఘర్షణ జరుగుతుంది అని చెప్పాను కదా. సో ముఖ్యంగా ఈ చివరి 3 రోజుల్లో అంటే 29వ తేదీ మధ్యాహ్నం 2:09 దగ్గర నుంచి 31 అర్ధరాత్రి వరకు మిమ్మల్ని ఎవరైనా గల కొంత ఏదో ప్రకారంగా కదిలించుకొని తగాదా పెట్టుకోవాలనుకున్నారనుకో అనుకుందాం. అప్పుడు ఉన్న పలంగా వారిని దూషించేసి రకరకాల మాటలతోనే వారు ఉంటారు. లేదా
మిమ్మల్ని ఎప్పుడన్నా కొంతమంది ఇబ్బంది పెట్టి ఆ ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఆ తర్వాత మీకు ఎదురుపడకుండా ఈ సమయం ఎదురుపడిన తర్వాత ఎరా వెధవ ఏంటి ఎక్కడికి పోయినావు అని మామూలు మాటలతో ముగిస్తే పర్వాలే. అలా కాకుండా అతని మీద చేయి చేసుకునే విధంగా, దుర్భాషాడే విధంగా, ఎంతో ఆవేశం తెచ్చుకునే విధంగా ఉండేవారు ఉంటారు కొంతమంది. కనుక ఈ చివరిగా ఉన్నటువంటి 3 రోజుల్లో 29వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఆవేశం తెచ్చుకోవద్దు. ఇది ఒక వార్నింగ్ లాంటిది. ఆవేశం వద్దు. ఇక్కడ ఆవేశం అనేది నేను చెప్పిన ఉదాహరణ కావచ్చు, లేదా కుటుంబ వ్యక్తుల మీద కావచ్చు, లేదా ఇతర వ్యక్తుల మీద కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, పై అధికారులతో కావచ్చు, దిగువ వ్యక్తులతో కావచ్చు, సహ ఉద్యోగులతో కావచ్చు, ఎవరితో అయినా. దీంతో పాటు షేర్ మార్కెట్ అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్కి మరింత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ఈ తులారాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి కొన్ని నక్షత్రాల వారికి. ఆ సమయాలు ఏమిటో చూద్దాం. చిత్రా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 23వ తేదీ ఉదయం అంటే 10 గంటల 15 నిమిషాల దగ్గర నుంచి 24వ తేదీ ఉదయం 7 గంటల 34 నిమిషాల వరకు అది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి అది 25వ తేదీ ఉదయం దగ్గర నుంచి 25వ తేదీ ఉదయం దగ్గర నుంచి 25వ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రమే. 25 ఉదయం నుంచి 25 మధ్యాహ్నం వరకు, జస్ట్ 6 అవర్స్ మాత్రమే. నెక్స్ట్, విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాలు జన్మించిన జాతకులకి వారికి 24వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత నుంచి లెక్క. అందుకే నాకు సమయం చెప్పటంలే. సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి 25వ తేదీ ఉదయం 10 గంటల 38 నిమిషాల వరకు వారికి అనుకూలం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి, వ్యతిరేక సమయాలు. అది ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవి ఏమిటంటే 24వ తేదీ ఉదయం 9 గంటల 54 నిమిషాల నుంచి 24వ తేదీ రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు, తిరిగి 28వ తేదీ ఉదయం 6 గంటల 4 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 56 నిమిషాల వరకు. ఈ 2 సమయాలు కూడా రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోండి. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభం చేద్దాం అనుకుంటే మాత్రం బెటర్ టు స్టాప్. ఎందుకంటే ఈ సమయంలో శ్రీకారం చుట్టే కార్యక్రమాలు ముందుకు పోవు. అవి విసిగిస్తుంటాయి, ముందు వెనక ఏదో లాగుతుంటాయి. దానివల్ల ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక ఏదేమైనప్పటికీ తులారాశి జాతకులు చిట్ట చివరి 2 రోజుల్లో అంటే 2వ రోజు 29వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 31వ తేదీ దాకా ఆవేశం తెచ్చుకోవద్దు. అలాగా కొంచెం జాగ్రత్తగా ఉండి డబ్బు కూడా కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికే ప్రయత్నం చేయండి. శుభం.